సహస్ర సూట్ కేస్ తీసుకొని లక్ష్మి దగ్గరికి కిచెన్లోకి సహస్ర వచ్చి సూట్ కేస్ని గట్టిగా కినిసిరి కొడుతుంది. ఇక అప్పుడే వెనక్కి తిరిగి లక్ష్మి చూస్తుంది. విహారి అందరూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. సూట్ కేస్ని కింద పడేసేసరికి లక్ష్మి దగ్గరికి వచ్చి సహస్ర ఇలా అంటుంది, నీ సూట్ కేసులో ఏముందే అని అంటూ అడిగితే, నా సూట్ కేసులో ఏముంటుందమ్మా అని అంటూ ఉంటుంది. ఇక ఇలా మెడ పట్టుకొని, నీ సూట్ కేసులో ఏముందో చూడవే అనేసి గట్టిగా ఇలా తోసేస్తుంది. తోసేస్తే సూట్ కేసు దగ్గర వచ్చి లక్ష్మి కింద పడుతుంది. అప్పుడే లక్ష్మి కింద పడి, నా సూట్ కేసులో ఏముంటాయమ్మా, నా సూట్ కేసులో బట్టలే ఉంటాయి అనేసి లక్ష్మి ఇలా సూట్ కేస్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యమున వచ్చి, అమ్మ సహస్ర ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక అయినా సహస్ర తీయవే నీ సూట్ కేస్ తీ అని అరుస్తూ ఉంటుంది. ఇక అంతలో విహారి అందరూ అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సూట్ కేసులో ఏముందా అనేసి మదన్ అలాగే పద్మాక్షి అందరూ వచ్చేస్తారు. ఇంకా లక్ష్మి సూట్ కేస్ని ఓపెన్ చేసి ఇలా తీసి చూస్తుంది. చూసేసరికి అందులో నుంచి విహారీ ఫొటోస్ అన్నీ పడుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే, చూడవే ఇవేంటి అనేసి అలా సీరియస్గా చూస్తూ సహస్ర, మా బావ ఫొటోస్ నీ దగ్గర ఎందుకున్నాయే అని అంటూ కోపంగా అరుస్తూ అడుగుతుంది. అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ అలా విహారీ వైపు, ఆ ఫోటోల వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా విహారీ అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న మదన్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా అంతలో లక్ష్మి, ఇవి ఎలా వచ్చాయో నాకు తెలియదమ్మా అని అంటూ లక్ష్మి పైకి లేచి ఇలా చెప్తూ ఉంటుంది. నీకు ఎలా వచ్చాయో, నీ సూట్ కేసులో ఎక్కడి నుంచి వచ్చాయో నీకు తెలియకుండానే అందులో ఉంటాయా అని సహస్ర గట్టిగా అరుస్తుంది. పద్మాక్షి నిన్ను అని చెప్పి ఇలా లక్ష్మిని గట్టిగా తిప్పి చెంప మీద కొడుతుంది. కొట్టేసరికి లక్ష్మి వెళ్ళి స్టవ్ మీద పెట్టిన వేడి నీళ్ళు భగవానాలో ఉంటాయి. ఇంకా గిన్నెలో వేడి నీళ్ళు ఉంటాయి కదా, లక్ష్మిని కొట్టేసరికి లక్ష్మి వెళ్ళి స్టవ్ మీద పడుతుంది. ఆ గిన్నెలో ఉన్న నీళ్లు మొత్తం ఆ లక్ష్మి చేతి దాంట్లో పడి నీళ్లు మొత్తం చేయి మీద పడిపోయేసరికి గట్టిగా అరుస్తుంది లక్ష్మి ఏడుస్తూ. అత్తయ్య అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు. ఇక లక్ష్మికి చాలా పెద్ద గాయమే అవుతుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.